హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి మన వాళ్ళే మనకు శత్రువులుగా మారుతున్నారండి. శత్రువులు ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే మనకు శత్రువుల్లో ఉంటారు. మన బంధువులు చుట్టాల రూపంలో మన చుట్టుపక్కలనే ఉంటుంటారు. మన సొంత అన్నలు, అక్కలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామలు వీళ్ళ రూపంలో మన చుట్టుపక్కల ఉంటుంటారు. మనం కొంచెం బాగుపడినా కూడా ఓర్వలేక మన ముందు బాధతో బాగానే ఉంటారు, తర్వాత మనం చెడిపోవాలని కోరుకుంటారు. ఇదేం కొత్త కాదండి, మన పురాతనం నుంచి మనకు వస్తుంది ఇది. రామాయణం, భారతం, భాగవతంలో కూడా ఇదే ఉంది. ఏముందని చెప్పండి. కంసుడు సొంత మేనమామ కృష్ణుడు చనిపోవాలని చెప్పి కోరుకుంటాడు. వాళ్ళ తోడబుట్టిన దాన్ని కూడా చిత్రహింసలకు గురి చేస్తాడు. అట్లయితే వాలి సిక్కురువులు కూడా అన్నదమ్ములండి. వాళ్ళు ఎంత యుద్ధం చేసుకున్నారు. రామాయణంలో మనం చూసుకున్నట్టయితే రాముని వల్ల పిన్న తల్లి అని చెప్పి కైకేయి రాముడు 14 ఏళ్ళు వనవాసం కోరుకోవాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు పట్టాభిషేకం కావాలని చెప్పేసి. బయట నుంచి ఎవ్వరు ఉండరని అందరు మన వాళ్ళని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మన వాళ్ళని అనుకోరు. మన ముందు బాగానే ఉంటారు, మనతో బాగానే మాట్లాడతారు. కాకపోతే మనం బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు. మనం చూసుకున్నట్టయితే కౌరవులు, పాండవులు కూడా వాళ్ళు బయట వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళు కూడా యుద్ధం చేసుకోలేరా? ఇది మొత్తం మనకు పురాతనం నుంచి మనకు అలవాటు వస్తుంది. కాబట్టి ఈ జనరేషన్లో కూడా అట్లనే ఉండరు. బంధువులు కొంచెం మనం బాగుపడినా సరే, మనం బాగాలేనప్పుడు మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. మనం కొద్దిగా బాగుపడుతుంటే చాలు, ఓర్వ లేకుండా మనం ఎలాగైనా చెడిపోవాలని చెప్పి ఆలోచిస్తుంటారు. ఏ విషయంలోనైనా మనకు కొంచెం డౌట్ వచ్చినా సరే, బంధువులైనా ఎవరైనా వాళ్ళని మనం ఒక మాట అనలేము, మాట అనలేము మొహం పట్టుకుని. ఎందుకంటే వాళ్ళు మన బంధువులు కాబట్టి. మన బంధాలు ఎక్కడ దూరం అయిపోతాయని మనం ఆలోచిస్తుంటాం, కానీ మనకు కొంచెం డౌట్ వచ్చినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని చెప్పేసి కొంచెం అవగాహన మనకు ఉండాలి. ఈ శత్రువులు ఎట్లుంటారంటే మనతో మంచిగా ఉంటారండి. మనం చెడిపోవాలని వాళ్ళు చేసే ప్రయత్నాలు అంటూ ఏవి ఉండవు. మనం బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు. అదేంటో మనకేమైనా మన గురించి ఇలా చేస్తున్నారని మనకు తెలిసిన మనం ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, చిన్న విషయాన్ని కాస్త పెద్దదిగా చేసిన అంటే చుట్టరికాలు కాస్త దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఆలోచించి ఈ గొడవలు పెద్దగా కాకుండా మనమే మన తెలివితోటి మనము మెసులుకుంటే మన బంధువుల నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చండి.